హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. కతార్ ట్రిప్ పార్ట్ 1, పార్ట్ 2 ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇది పార్ట్ 3 అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో సెకండ్ డే వచ్చేసి మేము 2-3 ప్లేసెస్కి వెళ్ళామని చెప్పాను. సో ఒకటి మ్యూజియము, సో ఇంకొకటి వచ్చేసి వెండోమ్ మాల్. సో వెండోమ్ మాల్కి మేము నైట్ ఎందుకు వెళ్తున్నాము అంటే, ఖతార్ చూడడానికి మార్నింగ్ ఒక వ్యూలో ఉంటుంది, నైట్ ఒక వ్యూలో ఉంటుంది. సో నైట్ వచ్చేసి మొత్తం లైటింగ్స్తో ఉంటాయి అన్నమాట, బిల్డింగ్స్ మొత్తము. సో వెండోమ్ మాల్ ఎలా ఉంటుందంటే సేమ్ లైక్ మైసూర్ ప్యాలెస్ లాగా, అంటే ఆ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఒక ప్యాలెస్ లాగా ఉంది. సో నైట్ అయితే లైటింగ్స్తో బాగుంటుందని చెప్పేసి మేము నైట్ వెళ్తున్నాము. సో ఇది చూస్తున్నారు కదా, దూరంగా కనిపిస్తుంది కదా, అదే వెండోమ్ మాల్ అనమాట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. సో నైట్ లైటింగ్స్తో మాల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ మాత్రం మనం కార్ పార్క్ చేసుకున్నప్పుడు ఏ లెవెల్లో పార్క్ చేస్తున్నామో అది ఫోటో తీసుకొని ఉంచుకోవడం బెటరు. ఎందుకంటే పార్కింగ్ తర్వాత మర్చిపోతాము ఎక్కడ పెట్టామన్నది. ఒకవేళ మర్చిపోయినా మన కార్ నెంబర్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. ఆ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ముందుకు వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్తుంటే వాళ్ళేమో ఒక బోర్డర్ లాంటిది అక్కడ డ్రా చేస్తుందనమాట. అది దాటి వెళ్ళకూడదు అని చెప్పారు. సో ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఒకసారి ఆ గోడ క్రాక్ ఇచ్చి కింద పడింది అని చెప్పన్నారు. అందుకని చెప్పేసి ముందుకి వెళ్ళనివ్వట్లేదన్నమాట. సో అక్కడ నుంచే చూడాలి అన్నారు. ఎందుకు అక్కడ నుంచున్నాము అంటే, ఇక్కడ ఫౌంటైన్ వేస్తారు, వాటర్ ఫౌంటైన్. సో వాటర్ ఫౌంటైన్ టైమింగ్స్ వచ్చేసి డైలీ ఈవినింగ్ 7 o'clockకి వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. సో ఆ వాటర్ ఫౌంటైన్ కోసమే మ్యాక్సిమమ్ ఈవినింగ్ పూట ఇక్కడికి వస్తారనమాట. సో కింద చూసారా మొత్తము రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ చలిగా ఉంటుంది. సో చలికాలం వచ్చేసి చలి ఎక్కువగా ఉంటుంది, ఎండాకాలం వచ్చేసి ఎండలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే రెస్టారెంట్లో పక్కనే ఫైర్ లాంటిది ఒకటి పెట్టేసి ఉంచారు. సో చలి అనేది ఎక్కువ రాకుండా అనమాట. వాటర్ ఫౌంటైన్ వేయడానికైతే లైటింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు. లైట్స్ అన్నీ ఆపేశారు. లైట్స్ అన్నీ ఆపేసి యానిమేషన్స్ అనేవి ప్రజెంట్ చేస్తున్నారు. సో ఈ యానిమేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ డిస్ప్లేలో వచ్చేసి విజిట్ ఖతార్ అని చెప్పేసి డిస్ప్లే వేస్తున్నారు అనమాట. ఇదంతా కూడా వ్యూ మొత్తము చాలా అంటే చాలా బాగుంది. సో రియల్గా చూస్తేనే చాలా బాగా అనిపించింది. మరి మీకు వీడియోలో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పాలన్నమాట. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అండ్ ఇక్కడ వీళ్ళు వేసిన లైటింగ్స్ ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఎలా అనిపించింది వాటర్ ఫౌంటైన్ అయిపోయిన తర్వాత? ఇక్కడ షాప్ ఫర్ ఖతార్ అని చెప్పేసి ఒక షాప్ అనేది ఓపెన్ చేస్తున్నారన్నమాట. సో ఆ ఓపెనింగ్ సెరమనీకి సంబంధించిన ఈవెంట్ అనేది ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. సో వాటర్ ఫౌంటైన్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఇంక మాల్ లోపలికి వచ్చేసాము. సో మాల్ లోపల మా బుడ్డదైతే, నేను చెప్పాను కదా ఏమైనా షాపింగ్ ప్లేసెస్ చూసినా ఓపెన్ ప్లేసెస్ చూసినా ఆగదని, ఇంకా మాల్లో నుంచొని డ్యాన్స్ వేస్తూ ఉందన్నమాట. దానికి నచ్చినట్టు ఎగురుతూ ఉంది. మాల్లో లోపలైతే మేము ఎక్కువ ఏమీ చూడలేదు. సో వాటర్ ఫౌంటైన్ కోసము ప్లస్ ఈ కన్స్ట్రక్షన్ కోసమే వెళ్ళాము. బాగుంటుంది, ప్యాలెస్ లాగా ఉంటుంది మాల్ చూడడానికి అని చెప్పన్నారు. సో దానికోసమే మేము వెళ్ళాము. వాళ్ళు చెప్పినట్టుగానే మాల్ అయితే సూపర్గా ఉంది. మేము మాల్ బయటకు వచ్చిన తర్వాత కార్లో వెళ్తున్నప్పుడు బయట బాగుంది కదా కన్స్ట్రక్షన్ కూడా, బయట నుంచి కూడా వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీశాను. సో మేము ఎంత దూరము, ఆల్మోస్ట్ ఒక 1 kilometer దాకా వెళ్ళాము. ఆ 1 kilometer దాకా కూడా మాల్
అంత దూరం ఉందనమాట. సో, లోపల తిరగడానికి మరి ఎంత టైం పడతదో మేమైతే మొత్తం తిరగలేదు. సో, మాల్స్ అంటే ఏముంటాయి షాపింగ్సే ఉంటాయి కదా! మాల్‌లో షాపింగ్ అంటే అదిరిపోద్ది. మనకి చౌకలో కావాలి. ఇక్కడ అంత చౌకగా ఉండవు కాబట్టి మేము షాపింగ్ ఏం చేయలేదు. సో, లోపలేం చూడలేదు. జస్ట్ వాటర్ ఫౌంటైన్‌ది ఆ ఈవెంట్ వరకు చూసేసి వచ్చేసాము. ఇక్కడ చూసారా మాల్ ముందు ఒక గుహలాగా కనిపిస్తుంది. అదేంటంటే అండర్ గ్రౌండ్ వాక్‌వే అనమాట. సో, మెట్రో స్టేషన్‌కి వెళ్ళే వాళ్ళకి అండర్ గ్రౌండ్ వాక్‌వే లెఫ్ట్ నుంచి రైట్‌కి, రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్‌లో వెళ్ళడానికి వాక్‌వే వేశారనమాట. సో, అలాగా చాలా వాక్‌వేసే ఉన్నాయి హైవేస్ మీద. బాగుంది అది కూడా. కన్స్ట్రక్షన్ అనేది బాగుంది. మెట్రోకి వెళ్ళే వాళ్ళు వాక్ చేయడానికి, రోడ్డు క్రాస్ అవ్వడానికి. నెక్స్ట్ ఇదంతా చూస్తున్నారా బయట, ఇదంతా కూడా మాలే అనమాట. నేను ఫస్ట్ చూసి ఇదంతా మాలా అని చెప్పేసి అంటే అవును మాల్ అని చెప్పేసి అన్నారనమాట సత్తి. సో, అలాగా తీస్తూనే ఉన్నాను. ఆ వీడియో వస్తూనే ఉంది. సో, మీరు కూడా ఒకసారి చూడండి. చూసారు కదా వీడియోలోనే ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ పట్టింది. ఇవన్నీ కూడా రోడ్‌కి అట్రాక్షన్ లాగా పెట్టారనమాట. సో, ఇప్పుడైతే కతార్ టవర్స్ చూడడానికి వెళ్తున్నాము. కటారా టవర్స్ అంటారు. సో, అక్కడ దగ్గరలోనే వింటర్ వండర్‌లాండ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ పెట్టారనమాట. సో, డెకరేషన్ అయితే లైటింగ్స్‌తో మాత్రం సూపర్‌గా ఉంది. అదిరిపోయింది. రోడ్ అంతా మామూలుగా లేదు. అటు ఇటు లైటింగ్స్‌తో డెకరేషన్స్ సూపర్‌గా చేశారనమాట. అసలు చూడడానికి కళ్ళు చెదిరిపోయినాయి. మీరు ట్రిప్ 1 వీడియో చూసినట్టయితే నేను వర్త్ వర్మ వర్త్ అని చెప్పేసి ఒక డైలాగ్ వాడాను కదా! సేమ్ ఇక్కడ చూడగానే ఈ ప్యాలెస్, వెండోమ్ మాల్ ప్లస్ ఇక్కడ ఇదంతా కూడా చూస్తుంటే మామూలు వర్త్ కాదు, డబుల్ త్రిబుల్ వర్త్ అనమాట. అంత వర్త్ అంటే వర్త్ అనమాట. సో, చాలా బాగుంది. కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట. మామూలుగా లేదు. అంత బాగా కతార్‌ని డిజైన్ చేశారు. అంత బాగా కతార్‌ని డెవలప్ చేశారు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారా కటారా టవర్స్ అంటారు వాటిని. అది ఐకానిక్ టవర్ ఆఫ్ ద కతార్ అనమాట. సో, అదైతే చాలా బాగుంది. హాఫ్ మూన్ లాగా టవర్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ వ్యూ అంతా కూడా వీడియో తీసాము. ఆ వ్యూ అంతా మీరు కూడా చూసి ఒకసారి ఎంజాయ్ చేసేయండి. సో, కటారా టవర్స్ చూసుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యలో హైవేలో ఇది కనిపించింది. వెరైటీగా ఉంది. దాని మీదేమో డిస్ప్లే కూడా వేస్తున్నారు. మరి డ్రైవింగ్ చేయాలో ఆ డిస్ప్లే చూడాలో అర్థం కాలేదు. బాగుందనమాట. బట్ కన్స్ట్రక్షన్ అనేది బాగుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్లన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మార్నింగ్ ఒకలా ఉంటుంది కదా, నైట్ ఒకలాగా ఉంటుంది. సో, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో, ఈ టవర్స్ వీడియోస్ అన్నీ నేను సపరేట్‌గా ఒక షార్ట్ చేసేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. బై.